విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులను ఎమ్మెల్యే కిమిడి కల్ల వెంకట్రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. గ్యాస్ కొరత ఎక్కువగా ఉండడంతో పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండకూడదనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్లకు ఇండెక్స్ స్టవ్లను, స్టీల్ పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా రామ్మల్లిక్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక ఎవరి ఉద్యోగాలు ఊడినా రైతు ఉద్యోగానికి మాత్రం డోకా లేదన్నారు. వర్షంతో పని లేకుండా పంట పండించే దమ్మున్నాడు రైతు ఒక్కడేనని కొనియాడారు. అలాగే రైతుల సమస్యలపై మాట్లాడే వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైకాపా పాలనలో రైతులకిచ్చే అన్నదాత సుఖీభవ పథకంలో జరిగిన లోపాలను రామ్మల్లిక్ ఎత్తి చూపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌత్ కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బాలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు, మెరకమూడిద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, వైస్ చైర్మన్ దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నాం. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇచ్చి చూపించాం. ఏదైతే మాట ఇచ్చామో మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి రైతులు ఎవరైనా ఏఐ వచ్చిన తర్వాత, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళని కానీ కింద కూర్చున్న వాళ్ళు కానీ ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగాలన్నీ ఉంటాయో ఊడతాయో తెలియదు, కానీ ఒక రైతు మాత్రం ఎప్పటికీ శాశ్వతం అని చెప్పి నేను కాదు, ఈ మాట బిల్ గేట్స్ గారు చెప్పారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒక రైతుకే తెలుసు, నీరున్నా నీరు లేకపోయినా, వర్షం పడినా వర్షం పడకపోయినా ఆయన పండించాలి అనుకున్న పంటని తప్పకుండా పండి చూపించే సత్తా దమ్ము ఉన్నవాడు ఒక రైతే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాంటి రైతు సోదరులందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. మరి ఆ రోజు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, ఎరువుల గురించి మాట్లాడుతున్నారు, విత్తనాల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ రోజైనా రైతు గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా వీళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులు ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే మీరు కూడా ఆ రోజు మాట ఇచ్చారు, 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నదాత కింద, కానీ ఇవ్వకుండా కేవలం 13,000 రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసిన మీరు ఈ రోజు వచ్చి మా గురించి మాట్లాడతారా? మేము ఆ రోజు మాట ఇచ్చాం, 20,000 తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తామన్నాం, రైతులకు ఇచ్చి చూపిస్తున్నాం. ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని అమ్మిన 24 గంటల లోపల డబ్బులు వేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రైతు ప్రభుత్వం ఇది, రైతుల గురించి ఎప్పుడు ఆలోచించే ప్రభుత్వం ఇది. రైతులు ఎక్కడ ఉన్నా రైతు సంక్షేమం తెలుగుదేశం పార్టీ ధ్యేయం, కూటమి పార్టీ ధ్యేయం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఉన్నంత వరకు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రైతులకు ఎలాంటి లోటు రాదు. గుండ్ల మీద చేసుకొని మీరు పడుకోండి, మీ పంటలు పండించండి, ప్రతి పంటని వెంటనే కొని చూపిస్తుంది ఈ ప్రభుత్వం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి